జముకు వీక్షకులకు నమస్కారం. ఈరోజు జముకు ప్రత్యేక అతిథి కామ్రేడ్ వై సాంబశివరావు గారితో జముకు ప్రత్యేక ప్రతినిధి నిర్వహించిన ముఖాముఖిని మీకోసం జముకు అందజేస్తుంది. కామ్రేడ్ వై సాంబశివరావు గారి ముఖాముఖి 10 భాగాలుగా ప్రసారం చేయాలని జముకు సంకల్పించింది. తొలి భాగాన్ని ప్రసారం చేసే సందర్భంగా తొలుత ఆయనను గురించి సంక్షిప్త పరిచయాన్ని జముకు సమర్పిస్తోంది. 1939లో అంటే 86 సంవత్సరాల క్రితం ఆనాటి ఒంగోలు రెవెన్యూ తాలూకాలోని శంకువారిగుంట దళితవాడలో జన్మించారు మన ప్రత్యేక అతిథి సాంబశివరావు. ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు సంగీతరావు. వై అంటే ఎర్రమాల. సాంబశివరావు గారి ఇంటి పేరు ఇదేనని బహుశా తనతో దగ్గర బాగా పరిచయం ఉన్న వారికి మాత్రమే తెలిసే అవకాశం ఉంది. ఎర్రమాల సంగీతరావు వై సాంబశివరావుగా ఎలా మారారో ఆయన చెప్పిన ముఖాముఖిలోనే తెలుసుకుందాం. సాంబశివరావు తన శైశవ దశలోనే ప్రస్తుత ప్రకాశం జిల్లా టంగుటూరి మండలంలోని తన పినతాత తమ్ముడు ఇంట్లో అంటే కారుమంచి గ్రామంలో ఆయన పెరిగారు. 86వ ఏట ప్రస్తుతం సాంబశివరావు గారు ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం శంకువారిగుంట ఎస్సీ కాలనీలో న్యూ డెమోక్రసీ పార్టీ ప్రజల సహకారంతో నిర్మించుకున్న గృహంలో తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇక్కడే జముకు ప్రత్యేక ప్రతినిధి ఆయనతో ముఖాముఖి కోసం కలుసుకున్నప్పుడు 2025 నవంబర్ 28న సాయంత్రం 4 గంటలకు తన జీవిత సహచరి జానకమ్మతో పాటుగా అరుణోదయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు చొప్పర జాలన్నల సమక్షంలోనే జముకు అడిగిన ప్రశ్నలకు సమాధానాలను ఆయన చెప్పారు. ఆ వివరాలను మీకోసం ధారావాహికంగా జముకు మీకు. నమస్కారం సాంబశివరావు గారు. మీరు సుదీర్ఘకాలం విప్లవోద్యమాల్లో మీ జీవితాన్ని అంకితం చేసి ఇప్పటివరకు